పనిలే రాకపోతే నువ్వు కావా తీసుకున్నా వద్దా మరి బండి హాయ్ హలో అన్న నమస్తే అందరికీ. ఈరోజు అయితే బులోరో అయితే అశోక్ లేలాండ్ షోరూమ్కి అయితే తీసుకురావడం జరిగింది ఎక్స్చేంజ్లో వేయడానికి. ఈ మన బులోరో వచ్చేసి ఎక్స్చేంజ్లో ఇచ్చి అశోక్ లేలాండ్ అయితే తీసుకుంటున్నాము. ఈ బులోరో అయితే అప్పుడప్పుడు ట్రబుల్ ఇస్తుంది అన్నమాట. అశోక్ లేలాండ్ తీసుకొని అయితే మనకి పర్మనెంట్గా పనికి నడుస్తుంది అన్నట్లు అశోక్ లేలాండ్ షోరూమ్కి అయితే వచ్చినాము. ఇదైతే ఎక్స్చేంజ్లో అయితే పెట్టినాము. ఈరోజు అయితే చూసుకోవచ్చు. ఇప్పుడైతే అశోక్ లేలాండ్ దోస్తు ఎక్సెల్ ఎల్ఎస్ బండి అయితే తీసుకొని ట్రయల్ అయితే వెళ్ళడానికి వికారాబాద్ డెంటల్ హాస్పిటల్ సైడ్ అయితే వెళ్తున్నాము. చూసుకోవచ్చు బండి అయితే 90 వెళ్తుంది గైస్. బండి అయితే మంచిగా ఉంది. ఇప్పుడైతే యూటర్న్ తీసుకొని మళ్ళీ అయితే షోరూమ్ దగ్గరికి అయితే వెళ్తున్నాము. చూసుకోవచ్చు బండి అయితే అంత మంచిగానే ఉన్నది. 5 బోలెట్ల బండి మంచిగానే అనిపిస్తుంది, కానీ పైన వస్తే మాకు చాలా ఎక్కువ అవుతుంది. బండి వచ్చేసి ఆన్ రోడ్ ప్రైస్ 8,40,000 అయితే పడుతుంది. దాంట్లో కొంచెం డిస్కౌంట్ చేస్తున్నాడు. ఇంకా కొటేషన్ అయిపోయాలి, కొటేషన్ అయితే వేపిస్తున్నాం. అశోక్ లేలాండ్ తీసుకోవాలన్నా వద్దా కామెంట్ అయితే చేయండి గైస్. ఈరోజు అయితే బులోరో అయితే ఎక్స్చేంజ్ అయితే పెట్టినాం. తీసుకోవాలన్నా వద్దా అనేది ఇంకా డిసైడ్ కాలేం. ట్రయల్ అయితే ఇస్తున్నాం. గేర్లు మాత్రం జర హార్డ్ పడుతున్నాయి, ఎందుకేమో కొత్త బండ్లకు ఇట్లానే పడతాయేమో అని అనుకున్నాం మేమైతే. బొలోరోకి అయితే ఇట్లా హేల్తో దొప్పితే గేర్ పడుతుంది, కానీ ఈ అశోక్ లేలాండ్ గేర్ మాత్రం చాలా హార్డ్ ఉంది. చూడాలి రన్నింగ్ అయితే కొద్దిగా స్మూత్ అవుతుందా కాదా. అశోక్ లేలాండ్ తీసుకుంటే బెస్టా అదే బులోరో నడుపుకుంటే బెస్టా కామెంట్ అయితే చేయండి గైస్. నాకైతే ఏం అర్థం అయితే లేదు, కానీ తీసుకుని అయితే ఆలోచన చేసి అయితే అనుకోకుండా వచ్చినాం షోరూమ్ దగ్గరికి అయితే. ఇప్పుడైతే షోరూమ్ నుంచి అయితే వెళ్తున్నాము. బండి అయితే అక్కడ వాళ్ళకి హ్యాండ్ ఓవర్ చేసి షోరూమ్ నుంచి అయితే బయటికి వెళ్తున్నాం. మళ్ళీ 2 days తర్వాత వస్తాం బండి తీసుకుంటామని మాట్లాడుకొని అంతా ఓకే చేసుకొని ఇప్పుడైతే బయటికి అయితే వస్తున్నాము. ఇక బయలుదేరుతున్నాం. బండి అయితే అక్కనే పెట్టి నడుచుకుంటూ అయితే అవుతున్నాం బస్ స్టాండ్ దగ్గరికి. ఇక బండి ఇడిచిపెట్టి వస్తుంటే ఇన్ని రోజులు నడిపినాం కదా, కొంచెం బాధ అనిపిస్తుంది. దాన్ని చూస్తుంటే ఇడిచిపెట్టి పోవాలంటే తప్పనిసరి పరిస్థితిలో నడుచుకుంటూ అయితే పోతున్నాం. ఇక దాన్ని ఇడిచిపెట్టి కొంచెం అంత బాధ అయితే అనిపిస్తుంది. ఫ్రెండ్స్ ఇప్పుడైతే బస్ అయితే వికారాబాద్ బస్ స్టేషన్లో ఎక్కినాము ఫ్రెండ్స్. సో ఈ రోజు నుంచి 2 days తర్వాత వీడియో అయితే పెడతా. అశోక్ లేలాండ్ కొన్నామా కొనలేమని, కొనాలన్నా వద్దా ఇట కామెంట్లు అయితే చెప్పండి. ఇప్పుడైతే ఆనంద్గిరి హిల్స్ పైన అయితే పోతున్నది బస్ అయితే. చూసుకోవచ్చు చుట్టుపక్కల. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అయితే కలుసుకుంటాను ఫ్రెండ్స్.